హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఈ స్వచ్ఛమైన పసుపును ఇంట్లోనే తయారు చేశాను. పసుపు కొమ్ములు తెచ్చి నానబెట్టి వాటిని నీళ్లు వంపేసి దంచి తర్వాత కాసేపు ఆరబెట్టి మిక్సీకి వేసాను. ఇలా ఈ పసుపు తయారు చేసుకున్నాను నేనైతే. దీనితో ఈరోజు నేను కుంకుమ తయారు చేయబోతున్నాను. కుంకుమ రాయి మరియు జవాది పౌడర్ ఉపయోగించి కుంకుమ తయారు చేయబోతున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి నేను బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ ఉపయోగించి చేశాను. ఈరోజైతే మాత్రం నేను జవాది పౌడర్ మరియు కుంకుమ రాయితో కుంకుమ తయారు చేయబోతున్నా. చూద్దామా. ఫైనల్గా నేను జల్లెడ పట్టాను. ఇలా మనం జల్లెడ పట్టగా మిగిలిన పసుపు కూడా ఉంటుంది. ఇది మళ్ళీ రెండోసారి వేసుకోవచ్చు మనము. ఇలా మొత్తం పూర్తిగా మెత్తగా అయిపోయేంత వరకు మనము వేసుకుంటే ఈ పసుపు అనేది తయారవుతుంది. ఇప్పుడే నేను ఈ పసుపు తయారు చేశాను. ఇది పసుపు మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటాం కదా. పూజల్లో ఉపయోగించుకుంటాము, వంటకి ఉపయోగించుకుంటాము, తర్వాత గడపకి రాయడానికి ఉపయోగించుకుంటాము. ఇంకా పసుపుని యాంటీసెప్టిక్గా కూడా వాడతాం కదా. ఈరోజైతే నేను ఈ పసుపుతో కుంకుమరాయి మరియు జవాది పౌడర్ ఉపయోగించి కుంకుమ తయారు చేయబోతున్నాను. చూద్దామండి. చూడండి, ఇది నేను షాప్లో తెప్పించిన కుంకుమ రాయి. ఈ కుంకుమ రాయి ఒక 10 గ్రామ్స్ తెప్పించాను. చూడండి, ఇలా ఉంటుంది. గ్రీన్ కలర్లో మంచి షైనింగ్ కలిగి ఉంటుంది. ఇది మనకు ఎక్కడైనా కూడా కిరాణా సరుకులన్నీ దొరుకుతాయి కదా కిరాణా షాప్లో. దాన్ని పచారీ షాప్ అంటారు. సరుకుల అంగడిలో అయితే ఇవి మనకు దొరుకుతాయి. వీటిని మనము తెచ్చుకోవచ్చు. అలాగే ఇది జవాది పౌడర్. ఇది మంచి సువాసన ఇస్తుంది మనం తయారు చేసేటటువంటి కుంకుమకి. కాబట్టి ఇవి రెండు కూడా నేను తెప్పించుకున్నాను. ఇంకా ఈ కుంకుమలో ఉపయోగించే ఆవు నెయ్యి అదైతే ఇంట్లోనే ఉంది. నేను స్వయంగా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను ఆవు నెయ్యి అనేది. దీన్ని మనము మెత్తగా పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇది జవాది పౌడర్. ఈ జవాది పౌడర్ని మనము కుంకుమలో కలపడం వల్ల కుంకుమకి మంచి సువాసన వస్తుంది. అలా మంచి సువాసన కలిగిన కుంకుమని ధరించడం అంటే మనకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. దేవుడి పూజల్లో ఉపయోగించినా కూడా ఆ గది అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది. అలాంటప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. కాబట్టి ఇవి మనము ఉపయోగించుకోవచ్చు. స్వచ్ఛమైన పసుపుతో తయారు చేసిన కుంకుమ మన ఇంట్లో వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, బంధువులకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా. ఈ కుంకుమ రాయిని మనము చేత్తో పట్టుకున్నట్లయితే చేతులు కూడా ఎర్రగా అయిపోతాయి. ఒకసారి నేను ఇలా పట్టుకున్నందుకే కొంచెం నల్లగా అయింది. చూడండి, పసుపు కలర్ కాకుండా కొద్దిగా రెడ్ కలర్ వస్తున్నట్టు. కాబట్టి నేను పట్టుకోకుండా స్పూన్తోనే నేను వేస్తాను. మిక్సీకి వేసి చూస్తాను. మిక్సీకి ఫస్ట్ వేసే ముందు దీన్ని కొంచెం మెత్తని పొడిగా కొట్టుకుంటాను. ఇప్పుడు నేను ఈ చిన్న రోలులో ఈ కుంకుమ రాయిని వేసి దంచుతాను. చూడండి, చాలా ఈజీగానే ఇది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ పడుతుంది. ఇది చేత్తో పట్టుకున్నట్లయితే అంత ఎర్రగా అయిపోతుంది. ఇది ఈజీగానే మెదిగిపోతుంది. కాబట్టి నేను ఈ మిక్సీ జార్లోనే వేసేస్తాను. ఇందాక పసుపు వేసాను కదా, ఇందులోనే వేసేస్తాను. పౌడర్ అయిపోయి ఉంటుంది.
చూడండి పొగ వస్తుంది, చాలా మెత్తగా అయింది పౌడరు. కాసేపు ఉండనిచ్చి మూత తీద్దాం నిదానంగా. చూడండి వస్తూనే ఉంది. ఇది అంతా కూడా ఆగిపోని చూడండి ఇలా అయితే తయారైంది. చాలా మెత్తగా అయిపోయింది ఒక సెకండ్లోనే. మూత తీయగానే పొగ అంతా కూడా, పౌడర్ అంతా కూడా గాలిలో లేచి వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇందులో వేస్తాను. చూడండి ఇలా అయితే చాలా మెత్తగా వచ్చేసింది. ఒక సెకండ్లోనే అలా వేయగానే ఇది చాలా మెత్తగా మెదిగిపోయింది. ఇది ఇలా మిక్సీకి వేసాక మూత వెంటనే తీయకండి, ఎందుకంటే ఇది చాలా మెత్తగా పౌడర్ అయిపోయి లేచి గాలిలో వెళ్ళిపోతుంది. అందుకని కాసేపు ఆగిన తర్వాత 1 మినిట్ తర్వాత మూత తీస్తే మిక్సీ జార్ మూత సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా ఉంది కదా, ఇది కూడా నేను ఇందులోకి తీసుకుంటాను. ఇలా అయితే ఇప్పుడు తయారైంది. ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లోకి నేనైతే కొంచెం పసుపు తీసుకుంటాను. ఇప్పుడు నేను ఎంత కుంకుమ తయారు చేయాలి అనుకుంటున్నానో అంత పసుపు ఈ మిక్సీ జార్లో వేస్తాను. ఇందాక కుంకుమ రాయి వేసాను కదా, ఈ జార్లో, ఇదే జార్లోనే వేస్తాను నేను. చూడండి ఇంత అయితే తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న కుంకుమరాయి కూడా నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఒక 1/4 స్పూన్ వేసుకుంటాను. ఎక్కువ వేసుకుంటే డార్క్ మెరూన్ కలర్ అయిపోతుంది, అంటే కొంచెం నలుపు కలర్లోకి మారుతుంది. మనకి రెడ్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనము కలర్ ఎంత వచ్చింది చూసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. అది అందుకని నేనైతే తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 1/4 స్పూన్ వేస్తున్నాను. చూడండి ఇది చూడండి ఇక్కడ ఈ పసుపుకి దీనికి కొంచెం అయితే తేడా కనిపిస్తుంది. ఇలాగే మళ్ళీ మళ్ళీ మనము మిక్సీకి వేసుకుందాము. చూడండి ఈ పసుపుకి ఇందులో ఉన్న పసుపుకి తేడా అయితే ఉంది. కాబట్టి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము మిక్సీకి వేసుకుంటూ ఉందాము. చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చు. చేత్తో కలుపుకుంటే మాత్రం చాలా ఎర్రగా అయిపోతుంది. చూడండి నేను కొద్దిసేపు అలా పట్టుకున్నందుకే ఎర్రగా అయిపోయింది. కాబట్టి మనం మిక్సీకి వేసుకోవచ్చు. చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చు, కాకపోతే చేతులు ఎర్రగా అయిపోతాయి. కాబట్టి మనము మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. చూడండి మీకు కనిపిస్తూ ఉంది కదా, ఈ ప్లేట్లో ఉన్న పసుపుకి ఇందులో ఉన్న కలర్కి తేడా అనేది కనిపిస్తుంది. ఇది ఒక 10 to 15 మినిట్స్ అట్లా మనము చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్. 1 మినిట్ అట్లా గ్యాప్ ఇచ్చి మిక్సీకి వేస్తూ ఉంటాను నేను. కలర్ ఎంత వచ్చింది చూసుకొని ఇంకా అవసరమైతే ఇది కుంకుమ రాయి ఇంకొంచెం దీంట్లో వేసుకుంటాను. లేకపోతే మనకు తగిన కలర్, అంటే కావాల్సిన కలర్ వస్తే మాత్రము ఇంకా ఇదే సరిపోతుంది నాకు. చూడండి ఇది ఒక 1.5 నిమిషం లేదా 2 నిమిషాల తర్వాత అనమాట ఇది.
చాలా కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు కాఫీ కలర్లోకి వచ్చేసింది ఇది. మీకు కనిపిస్తుంది కదా ఈ పసుపుకి ఇక్కడ ఉన్నదానికి తేడా అనేది. ఇలాగే కొంచెం వెయిట్ చేద్దాం, ఇది మనకు కావలసిన కలర్ వచ్చేంత వరకు. ఇది 3 నిమిషాల తర్వాత చూడండి ఒక మంచి కలర్ అయితే వచ్చింది. ఎర్రమట్టి కలరు, మనము ఇంట్లో వాకిలికి పెట్టుకుంటాం కదా ఎర్రమట్టి, అలాంటి కలర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఈ మిక్సీ మూతకు కూడా ఎర్రగా అవుతుంది నా చెయ్యి కూడా. ఇది 4వ నిమిషం. చూద్దాం, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం, ఇలాగే ఉంచుదాం దీన్ని. వెంటనే వేసుకుంటూ ఉంటే మిక్సీ కూడా హీట్ అయిపోతుంది. కాబట్టి మనము గ్యాప్ ఇచ్చి 1 మినిట్, హాఫ్ మినిట్ అలా గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది 5వ నిమిషం. ఇది చూద్దాం, ఇంకొంచెము ఇందులో కుంకుమరాయి పౌడర్ యాడ్ చేస్తున్నా. మెరూన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా రెడ్ కలర్గా మారుతుంది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం. చూడండి ఇప్పుడైతే మెరూన్ కలర్ వచ్చింది. ఇది డార్క్ మెరూన్ కలరు. ఇది ఇంకా కొద్దిసేపు చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తుంది. ఇందులో నేను చూడండి ఈ జవాది పౌడర్ యాడ్ చేస్తాను. ఇప్పటికీ దాదాపు ఒక 10-15 నిమిషాల దాకా పట్టింది టైం. అయితే గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉన్నాను. చూడండి ఇది డబ్బా జవాది పౌడర్ ఇలా ఉంటుంది. ఇది కూడా మనకు మార్కెట్లో పచారీ షాప్లో దొరుకుతుంది, అంటే కిరాణా షాపుల్లో. స్మెల్ కోసం ఇది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇది కొంచెం స్నఫ్ కలర్లో అలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇందులో కొంచెం వేస్తాను. చూడండి కొద్దిగా. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ స్మెల్ చాలా నచ్చింది. నేను తయారు చేసుకున్నది తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఇది సరిపోతుంది. చూడండి మంచి మెరూన్ కలర్ అయితే వచ్చింది. అయితే నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఏమన్నా కొంచెం డార్క్ కలర్ వచ్చిందేమో. ఇంకొంచెం కుంకుమరాయి పౌడర్ తక్కువ వేసుకుంటే ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చేది. చూద్దాము, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నేను ఇలాగే పెడతాను. అప్పటికి మళ్ళీ ఎలాంటి కలర్ వచ్చిందనేది కూడా చూపిస్తాను. ఇందులో నేను ఇప్పుడు ఆవు నెయ్యి యాడ్ చేయబోతున్నా. ఇలాగే ఉంటే ఇది పొడి పొడిగా ఉంటుంది, మనకు పెట్టుకోవడానికి రాలిపోవచ్చు. అందుకని ఒక హాఫ్ స్పూను నేను
నెయ్యి యాడ్ చేస్తాను. ఇదైతే నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్న ఆవు నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే ఇలా గడ్డ కట్టుకుపోయింది. బయట పెడితే కొన్ని రోజులకు స్మెల్ వస్తుంది, మనము రోజు వాడం కదా, అయిపోదు. చేసుకుంటూ ఉన్న నెయ్యి అంతా కూడా నేను దాదాపు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు ఎన్ని రోజులైనా కూడా అది పాడవకుండా వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను కొంచెం తీసుకుంటా. ఇది ఇంత మాత్రం నేను తీసుకుంటున్నాను, తక్కువ క్వాంటిటీ కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీకి వేస్తున్నా. మూత తీయగానే మంచి స్మెల్ అయితే నాకు వస్తుంది. ఇప్పటికీ మంచి మెరూన్ కలర్ వచ్చింది. ఇదైతే మాత్రం ఇంకా మనము బయట కాసేపు చల్లారనిస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది ఇది. తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, దీని మూత పైన కూడా అంతా ఎర్రగా అయిపోయింది, నా చేయి కూడా ఎర్రగా అయింది. కాబట్టి మనము ఎంత తయారు చేసుకుంటాము అనే క్వాంటిటీని బట్టి మనం కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అయితే దీనికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి వెంటనే వేసుకోకుండా మనము ఆ కలర్ ఎలా మారుతుంది అనేది చూసి అవసరాన్ని బట్టి మనము ఈ కుంకుమ రాయిని వేసుకోవాలి. ఈ కలర్ ఎలా వచ్చింది అనేది చూసుకున్నాక, మనకు ఈ కలర్ సరిపోయింది అనుకున్నాక అప్పుడు మనము జవ్వాది పౌడరు మరియు నెయ్యి 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ ఇది కుంకుమ తయారు చేసుకోవడం అనేది ఇంట్లో. ఇది స్వచ్ఛమైన కుంకుమ, మనము పెట్టుకోవచ్చు, బయట అయినా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా కూడా ఉంటుంది. అవసరమైనంత కొంచెం కొంచెం తీసి బయట పెట్టుకుంటూ ఉంటే రోజు వాడుకోవచ్చు. నేనైతే దాదాపు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా. చూడండి, మంచి డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చేసింది. ఇది చాలా బాగుంది కలర్. ఈ మెరూన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను దీన్ని కప్పులోకి తీసుకోబోతున్నా. ఈ కప్ అయితే నిండిపోయింది, ఇంకా ఉంది కొంచెం ఇందులో. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో, చాలా బాగుంది. స్వచ్ఛమైన కుంకుమ ఇది. చూడండి, నా చెయ్యి అయితే ఆల్రెడీ ఎర్రగా ఉంది కాబట్టి ఇప్పుడు కలర్ సరిగా కనిపించకపోవచ్చు. చేతులు కడుక్కున్నాక అప్పుడు కలర్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి మార్కెట్లో దొరికే కుంకుమ, మార్కెట్లో తెచ్చుకున్న కుంకుమ వల్ల అలర్జీ వస్తూ ఉంటుంది, తర్వాత స్కిన్ ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి, మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. కుంకుమరాయి ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఎంత జాగ్రత్తగా చేసినా ఇక్కడైతే అంటుకుందండి. ఇట్లా చెయ్యి ఇలా అన్నప్పుడు అంటుకుంది, ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇంతసేపు నేను గమనించలేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, మంచి కుంకుమ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని వాడుకోండి.